మన దేశంలో మనకు తెలుసు, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ చూస్తున్నాం. మన ఎడ్యుకేషనల్ సిస్టంలో మనకు రిలీజన్ అనేది ఏం చెప్పరు. మేము చిన్నప్పుడు, ఇప్పుడు నాకు మై ఏజ్ ఇస్ అబౌట్ 64 రన్నింగ్ అనుకోండి. మేము చిన్నప్పుడు మాకు రామాయణము, భారతము ఇట్లా వాటి నుంచి చాలా పద్యాలు ఉండేవి. భారతం నుంచి కావచ్చు, భాగవతం నుంచి కావచ్చు. మేము చిన్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఆ భాగవతంలోని పద్యాలన్నీ కూడా రిసైడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఆ పద్ధతిలో మా ఎడ్యుకేషన్ ఉండేది. తర్వాత రాను రాను ఏమైందంటే ఇవన్నీ కూడా ఏదో ఒక మతానికి సంబంధించినటువంటిది అనేటువంటి భావన కూడా రావడం వల్ల అలాంటి విషయాలన్నీ కూడా తీసేయడం, మనకు రామాయణం అంటే ఏమిటి, భారతం అంటే ఏమిటి అనేటువంటిది అసలు ఏమీ తెలియదు. తర్వాత లీవ్ అలోన్, రామాయణం భారతం ఈజ్ నాట్ రిలీజన్. రామాయణం భారతము ఈజ్ అబౌట్ ధర్మ, ఇట్ ఈజ్ అబౌట్ మొరాలిటీ, మనిషి ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని గురించి. బట్ అయినా కూడా దానిపైన ఒక రిలీజన్ అనేటువంటి ముద్ర వేసి మనం పక్కన ఎప్పుడైతే పెట్టామో, అసలు రిలీజన్ అనేది దేనిలో నుంచి మనకు తెలుస్తుంది? భగవద్గీతలో నుంచి తెలుస్తుంది. మనకు బేసిక్ బుక్ అనేటువంటిది భగవద్గీత. ఆఫ్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్. మనకు ఈ మూలం ఎప్పుడైతే మనకు తెలియకుండా పోయిందో, మనకు ఏమిటి, ఒక ఇండియన్ స్టూడెంట్ అంటే ఇతను ఏమీ తెలియకుండా పెరుగుతున్నాడు అనమాట. ఒక ఇండియన్ స్టూడెంట్ కాలేజీకి వెళ్తాడు, లేకుంటే స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఏదో తెలుగు పోయిటరీ అనే పేరుతో, తెలుగు ప్రోజ్ అనే పేరుతో ఏదో చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్తాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరూ మనకు తెలుసు, మన పిల్లలందరూ కూడా ఏదో ఇంజనీరింగ్ అంటారు, ఎంసెట్ అంటారు, ఐఐటి అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత సగం మంది ఇండియాలో ఉంటారు, సగం మంది అమెరికాకి వెళ్తుంటారు. వీళ్ళందరికీ అసలు దీని గురించి ఏమీ ఐడియా ఏముండదు. ఒక విషయంగా చూస్తే అది చాలా మంచిదే, చాలా అమాయకంగా లైక్ ఏ క్లీన్ స్లేట్ వీళ్ళు ఉంటారు. కానీ ప్రపంచంలో మిగతా దేశాల్లో గమనిస్తే, ఎందుకంటే నేను మిగతా దేశాల్లో ఏ విధంగా ఉంటుంది స్టడీ, వాళ్ళ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది, అది కూడా నేను గమనించాను. చూస్తే దాంట్లో మనకు తెలిసేది ఏంటంటే 6-7 క్లాసులు ఓకే హై స్కూల్ సిస్టంలోనే వాళ్ళకి వరల్డ్ రిలీజియన్స్ గురించి ఎంతో ఒక అవగాహన ఇస్తారనమాట. ప్రపంచంలో ఏమేమి రిలీజియన్స్ ఉన్నాయి, వాళ్లకు రిలీజియస్ ఎడ్యుకేషన్ అనేది తప్పకుండా ఉంటుంది. వాళ్ళకి ఉదాహరణకి ఇప్పుడు అమెరికా తీసుకోండి, ఇంకా మిగతా లండన్ తీసుకోండి, ఇంకా ఎనీ పాశ్చాత్య దేశం తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ స్కూల్స్లో ఒక అవగాహన ఉంటుంది. మన క్రిస్టియానిటీ అంటే దీస్ ఆర్ ది కోర్ ఐడియాస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇది ఈ విధంగా బిలీఫ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉన్నది, కోర్ ఐడియాస్ ఈ విధంగా ఉన్నాయి. లేకుంటే ఇంకేదో ఇస్లాం లేక జూడయిజం వీటి గురించి చెప్తారనమాట. వాటి గురించి చెప్పేటప్పుడు హిందూయిజం గురించి కూడా చెప్తారు. హిందూయిజం గురించి కూడా చెప్పేటప్పుడు ముఖ్యంగా మన ప్రాబ్లం అంతా ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవడం కష్టం అండి. హిందూయిజం అనేటువంటిది అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే చూడడానికి మనం అందరం కూడా రకరకాలైనటువంటి దేవుళ్లను పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంటాము, చెట్లను పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంటాము, ఇంకేదో పుట్టలకి పాలు పోస్తుంటాము, ఇంకో రోజు ఇంకేదో ఒక ఆంజనేయుడు ఉంటాము, ఆంజనేయుడిని పూజిస్తుంటాము. సో వాళ్ళకు ఏ విధంగా, చిన్న పిల్లలకి, ఏమీ తెలియని పిల్లలకి ఏ విధంగా వాళ్ళ మైండ్స్లో ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారంటే, అరే మీరు చెట్టును పూజిస్తారు, పుట్టను వర్షిప్ చేస్తుంటారు, మీరు ఆవును నమస్కారం చేస్తుంటారు, లేకుంటే గంగానదిలో పీనుగులన్నీ వెళుతుంటే మీకు గంగానదిలో స్నానం చేస్తుంటారు, ఆ పవిత్రమైన నీళ్ళు అనుకుంటుంటారు అని ఆ విధంగా చెప్తే పిల్లలకి చాలా వాడికి ఒక రకమైనటువంటి ఒక ఆత్మ న్యూనతా భావం కలిగేంతటి అనే పద్ధతిలో ఆ పద్ధతిలో ప్రొజెక్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక 3-4 ఏళ్ల క్రితం ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. కొంతమంది పిల్లలు అమెరికాలో అనుకోండి, కాలిఫోర్నియాలో పిల్లలు ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి, అమ్మ నేను ఐఎమ్ అషేమ్డ్ టు బీ ఇన్ దిస్ రిలీజన్, ఐ డోంట్ వాంట్ టు బీ ఏ హిందూ అని చెప్పని అన్నప్పుడు పేరెంట్స్ అంతా ఏమిట్రా ఇది అని చెప్పని వెరిఫై చేస్తే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్లో ఇలాంటి మెటీరియల్ ఉందన్నమాట. అంటే మన సిద్ధాంతాన్ని మర్చిపోయి కాదు, పక్కన పెట్టి భగవద్గీతలో ఏముందో మన పిల్లలకి తెలియదు, పేరెంట్స్కు తెలియదు. ఎందుకంటే పేరెంట్స్ ఏదో పాపం ఇక్కడేదో ఎంసెట్ చేసి లేకుంటే ఇంకేదో ఐఐటి చేసి అక్కడికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు, పిల్లలకి తెలియదు, పేరెంట్స్కి తెలియదు. అట్లాంటి సందర్భంలో వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక ఆత్మ న్యూనతాభావం, ఒక సెల్ఫ్, ఒక సార్ట్ ఆఫ్ ఏమిట్రా ఇది, మన సిద్ధాంతం ఇంత, మన మతం ఇంత అధ్వానంగా ఉంది అనేటువంటి సిచ్యువేషన్లో వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల మన పిల్లలకి ఈ విషయాల గురించి తెలియడం చాలా అవసరమని నేను రియలైజ్ అయినా. అందుకనే నేను ఈ విషయంలో చిన్న పుస్తకం కూడా రాశాను, హౌ టు టెల్ హిందూయిజం టు యువర్ చైల్డ్ అని. ఇంగ్లీష్లో కూడా రాశాను, మన పిల్లలకి హిందూ మతం చెప్పడం ఎలాగా అని తెలుగులో కూడా నేనే రాశాను. ఆ 2 పుస్తకాలు కూడా ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ పుస్తకాల్లో నేను అప్పుడు చెప్పినటువంటి విషయాల్ని కొంత ఎలాబరేట్ చేసి ఇక్కడ ఈ దాదాపు 25 సెషన్స్లో, ఇది అంతా 25 మినిట్స్ సెషన్స్ కాబట్టి మేబీ అబౌట్ అన్ని సెషన్స్లో నేను చెప్దామని నా భావన.
అందువల్ల నా టార్గెట్ గ్రూప్ అంటే నేను ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు చెప్తున్నాను అంటే మామూలుగా పూజలు వ్రతాలు చేసుకుంటూ ప్రవచనాలు వింటూ భక్తిగా గుడికి వెళ్ళొచ్చే వాళ్ళ గురించి కాదు. వాళ్ళు వినొచ్చు, వాళ్ళు వినకూడదని ఏం లేదు, వాళ్ళు కూడా వినవచ్చు. నా ఉద్దేశం నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నానంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, మన పిల్లలు, మన బాయ్స్ అండ్ గర్ల్స్. బికాజ్ వీళ్ళు విదేశాలకు పోవచ్చు, పోకుండా ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా వీళ్ళకి అసలు ఏమిటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఈరోజు ఈ మతం అనేటువంటి ఫీల్డ్లో ఇంత పట్టుదలగా ఎందుకున్నారు, అన్ని మతాలు కూడా వాళ్ళ మతాలని ఇంత చొప్పించుకొని రావాలి అని ఎందుకు పట్టుదలగా ఉన్నారు అనే విషయాన్ని గురించి వీడికి తెలియాలి. ఒకవేళ బై ఛాన్స్ వీళ్ళు ఇంకేదో విదేశాలకు పోవడం ఇవి జరిగినా కూడా అక్కడ కూడా వీడికి తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం మరీ మన మతాన్ని గురించి ఏమీ తెలియకుండా ఉంటే మనం దాని గురించి మళ్ళీ దాని నుంచి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే అంతేకాకుండా మనవాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్నాడు అనేటువంటి వాడు మన సంస్కృతికి ఒక అంబాసిడర్ లాంటి వాడు. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ కానీ ఎవరో ఒక ఎంప్లాయీ ఇక్కడి నుంచి వెళ్ళాడు అంటే హీ ఈజ్ అవర్ కల్చరల్ అంబాసిడర్. ఎందుకంటే ఆ దేశం వాడిని ఎలా చూస్తారు, వాడిని దిస్ ఫెలో ఈజ్ ఫ్రమ్ సో అండ్ సో కంట్రీ, వీడి బిహేవియర్ ఇలా ఉన్నది, అరే హిందూ వీళ్ళందరూ కూడా ఇది ఇండియన్స్ అందరూ కూడా ఇలాగే అని ఇండియన్స్ అంటే ఒక స్టీరియో టైప్ చేసేస్తారనమాట. సో ఆ విధంగా ఒక స్టీరియో టైప్ కాకుండా మనం ఏమిటి మన విషయాన్ని మనకు తెలిసి ఉంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. వేరే వాళ్ళు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు, మనం ఏ లెవెల్లో ఉన్నాము అనేది కూడా తెలుస్తుంది. అండ్ యూ విల్ బి ఏ ప్రాపర్ కల్చరల్ అంబాసిడర్ ఫార్ అవర్ ఇండియన్ కల్చర్. సో అది ఆ ఉద్దేశంతో నేను ఈ విషయాలు కొన్ని చెప్పాలి అని చెప్పి అనుకున్నా. సో ఈ కోర్సు ముఖ్యంగా కోర్స్ అని అంటున్నా, దీన్ని కోర్స్ అని అనడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇది క్లాస్ రూమ్ లాగానే ఉంటుందండి. ఎందుకంటే నేను ఏదో పురాణం లాగా చెప్పడము, ఏదో కథ చెప్పడము ఇవన్నీ చేయను. ఒక క్లాస్ రూమ్లో లాగానే అనలైజ్ చేస్తుంటా. సో ఈ కోర్సులో కొన్ని ఒక్కొక్కసారి నేను కొన్ని పుస్తకాలకు రెఫరెన్స్ ఇవ్వచ్చు, లేకుంటే ఇంకేదో ఇంటర్నెట్లో ఏదో ఒక రెఫరెన్స్ ఇవ్వచ్చు, లేకుంటే యూట్యూబ్లో ఏదో ఒక రెఫరెన్స్ ఇవ్వచ్చు. సో స్టూడెంట్స్ దయచేసి మీరు నోట్ చేసుకుంటే కానీ అది కూడా మంచిదే. నోట్ చేసుకోకుండా ఎనీవే ఇట్ విల్ బీ దేర్ ఆన్ రికార్డ్ కాబట్టి మీరు ఎనీ టైమ్ యూ కెన్ సీ ఇట్. సో ఇది నా అప్రోచ్ అంటే నా మెథడాలజీ, నేను చెప్పదలుచుకున్నటువంటి పద్ధతి. తర్వాత జనరల్గా ఇప్పుడు మనము రిలీజియన్ హిందూ మతం అనే దాని గురించి చెప్పడానికి ముందు రిలీజియన్ అనే దాని గురించి ఒక అర్థం చెప్తా. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏదో క్లాస్ రూమ్లో లాగా ఓ టీచర్ లాగా చెప్తానని అన్నాను కదా. సో ఐ విల్ స్పీక్ లైక్ ఎ టీచర్. సో రిలీజియన్ అనే పదానికి అర్థం ఏంటంటే దట్ విచ్ బైండ్స్ అని. అది ఇట్ ఈస్ ఫ్రమ్ ఎ లాటిన్ రూట్. మనకు ఇంగ్లీష్లో చాలా శబ్దాలకి అది లాటిన్ భాషలో నుంచి వాటి రూట్స్ వచ్చింటాయి. ఆ రూట్ గమనిస్తే ఆ రూట్ మనకు లిగమెంట్ అనే పదం తెలుసు. లిగమెంట్ అంటే ఒక జాయింట్కు ఒక ఇంకొక ఎముకకు జాయింట్ వేసేటువంటి పోర్షన్స్ లిగమెంట్ అంటారు. ఆ లిగరీ అనేటువంటి పదం నుంచి రిలీజియన్ అనేటువంటిది వచ్చింది. అంటే ఒకదాన్ని మనిషిని బంధించి ఉండేటువంటిది, సమాజం విడిపోకుండా బంధించి ఉండేటువంటిది, కట్టి ఉంచేది అనేటువంటి అర్థంలో ఈ రిలీజియన్ అనేటువంటి పదం ఏర్పడింది.